నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కీళ్ల నొప్పులు, వెన్ను సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ నుంచి ఈ కీళ్ల నొప్పులు అలాగే వెన్ను సమస్యలు బాధిస్తాయి, ఎలా వీటిని గుర్తించాలి, వీటికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. సో ముందుగా కీళ్ళ నొప్పులు కానీ వెన్ను సమస్యలు కానీ, అసలు ఇది కీళ్ళ నొప్పులు లేదా ఇది వెన్నుకు సంబంధించిన సమస్య అనేది మనం అసలు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? సో ఈ కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి సమస్య అంతా కూడా మనకి పెయిన్ తోటి మనకి ముఖ్యంగా తెలుస్తూ ఉంటుందండి. అయితే మనకి కీళ్ళ నొప్పుల్లో చాలా రకాలు ఉంటున్నాయి అన్నమాట. సో అన్ని కీళ్ళ నొప్పుల్లోనూ మనకి వెన్నెముక ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉండదు అనమాట. సో ముఖ్యంగా మనకి రొమటైడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో మనకి స్పైన్ లాస్ట్లో మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ముఖ్యంగా ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే మనకి జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో క్లినికల్గా పేషెంట్ యొక్క ప్రజెంటేషన్ని బట్టి, లక్షణాలను బట్టి, వాళ్ళ యొక్క కోమార్బిడిటీస్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఇది ఏం ఆర్థరైటిస్ ఉండొచ్చు అనేది మనం ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వచ్చి దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేయటం వల్ల మనకి కన్ఫర్మేటెడ్ డయాగ్నోస్కి వస్తూ ఉంటాం అనమాట. సో ముఖ్యంగా మనకి ఎక్కువగా ప్రజెంట్ ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రొమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ రెండిట్లో చాలా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనకి బరువును మోసే కీళ్ళలో చూస్తూ ఉంటే, ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకి స్మాల్ జాయింట్ నుంచి బిగ్ జాయింట్స్ వరకు అండ్ చాలా కీళ్ళు 5 అంతకన్నా ఎక్కువ కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో సింగిల్ జాయింట్ కానివ్వండి లేదా రెండు వైపులా ఉదాహరణకి 2 కీళ్ళల్లో 2 మోకాళ్ళల్లో ఇలాగా మనకి ఈ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సివియర్గా ఉండేటప్పుడు మనకి ఈవెన్ చేతి వేళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనకి డార్సల్ డిఏపి జాయింట్స్ అంటనమాట. సో వాటిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేసరికి మనకి ప్రాక్సిమల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ నుంచి మొదలయ్యి గ్రాడ్యువల్గా ఎంటీపీ కానివ్వండి ఇంకా క్రమేణా బిగ్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో మనకి స్పైన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. వేరజ్ ఓన్లీ స్పైన్లోనే చాలామంది మెడలో కానివ్వండి నడుం భాగంలో కానీ నొప్పులు చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ఆస్టియో ఆర్థరైటిస్ కిందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన వెన్నుపాములో ఉన్న ఎముకలు అరిగిపోతూ ఉండటం వల్ల మనకి ఈ రకమైన స్పాండిలోసిస్లు వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది కూడా డీజనరేటివ్ ఆర్థరైటిస్ కిందనే చెప్పొచ్చు మనం. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మాట్లాడండి. కిరణ్ గారు చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు ఈ ఒక నడుము పై భాగం నుంచి ఒక 1.5 years నుంచి బాగా పెయిన్ వస్తుంది సార్. ఓకే. అయితే సార్ అది కిడ్నీ ప్రాబ్లమా లేకపోతే మామూలుగా ఏమన్నా బ్యాక్ పెయిన్ ఇది ఇంతవరకు నాకు రెక్టిఫై అవ్వట్లేదు. అయితే నేను విజయవాడలో డాక్టర్ అమ్మన్న గారికి చూపించాను. ఓకే అండి. ఆయన గారు కూడా ఏం ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఓకే. ఇది కిడ్నీస్ వెల్ పర్ఫెక్ట్ ఓకే అనేది చెప్తున్నారు. ఓకే. ఓకే అండి. బ్యాక్ పెయిన్ అనేది నాకు బోత్ సైడ్ వస్తుంది సార్, వెన్నుముక ప్లస్ సైడ్స్. ఓకే. ఓకే. ఓకే అండి. మరేం పర్వాలేదు కిరణ్ గారు. ఇప్పుడు నడుములో నొప్పి అంటున్నారు అండ్ వెన్నెముకకి 2 వైపులా ఉంది అంటున్నారు. అయితే మనకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇతర లక్షణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి కాళ్ళు వాపులు వస్తూ ఉండటము లేదా మూత్రం తట్టుకొని వస్తూ ఉండటము, పొద్దున్న లేచేసరికి ముఖం కొంచెం ఉబ్బుగా ఉండటము, ఇలాంటి సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదే ఈవెన్ కిడ్నీలో రాళ్ళు ఉండేటప్పుడు కూడా మనకి పక్కన రేనల్ యాంగిల్ అంటే పక్కటెముకల కింద నుంచి ముందర వరకు నొప్పి రావటము ఉంటూ ఉంటుంది అనమాట. ఈ నడుము నొప్పితో పాటు ఈ రకం పెయిన్స్ ఉండటము లేదా మూత్రంలో మంట, మూత్రం ఎరుపు రంగులో రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ మీరు నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకున్నా అంటున్నారు. అండ్ డాక్టర్ అమ్మన్న గారు కూడా మంచి పేరున్న నెఫ్రాలజిస్ట్ కాబట్టి సార్ కూడా డాక్టర్ గారు ఎంత ఇవాల్యుయేట్ చేసి కిడ్నీకి సంబంధించిన విషయం ఏమీ లేదు అంటే మోస్ట్లీ అది స్పైన్ రిలేటెడే ఉండొచ్చు. కానీ స్పైన్ రిలేటెడ్గా ప్రాపర్గా ఇవాల్యుయేషన్ జరిగిందా లేదా అనేది చూడండి. అందుకోసం మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అయితే ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్న డాక్టర్స్ మీకు క్లియర్గా
క్లియర్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటము, స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ లాంటిది పెర్ఫామ్ చేయటము, దాని ద్వారా మనకి ఎటువంటి టెస్ట్లు ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదా స్పాండిలోసిస్ కిందనే క్లినికల్గా కన్సిడర్ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుందా అనేది మిమ్మల్ని డైరెక్ట్గా చూసి పరీక్ష చేసినప్పుడు చాలా క్లియర్గా మన డాక్టర్ గారికి అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మీకు ట్రీట్ చేసుకున్నప్పుడు మనకి నడుము నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా నయమవుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఒక్కోసారి సయాటిక్ నర్వ్ ఏమైనా కంప్రెషన్ అయ్యేటప్పుడు మనకి రెండు వైపులా పెయిన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సయాటికా ఏమైనా ఉంటుందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. రైట్ డాక్టర్, అలాగే బ్యాక్ పెయిన్కి సంబంధించి అంటే ఎక్కువసేపు నిలబడినా సరే, ఎక్కువసేపు కూర్చున్నా సరే ఈజీగా బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళకి అది స్పాండిలోసిస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటారా? అంటే దాని రిలేటెడే ఈ పెయిన్ అనేది మనం ఎలా గుర్తించాలి? సో చాలా మందిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చొని గంటల తరబడి పనులు చేసే లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుందండి. సో దీనివల్ల మనకి ఒబెసిటీ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువగా ఉండటం అనేది ప్రజెంట్ సినారియోలో మనం చూస్తూ ఉన్నాం అనమాట. అలాగే నైట్ షిఫ్ట్స్ చాలామంది చేస్తుంటారు. ప్రజెంట్ యంగ్ జనరేషన్ పీపుల్ చాలామంది నైట్ షిఫ్ట్స్లో సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్లో వాళ్ళలో ఉంటూ ఉంటుంది. సో వీళ్ళల్లో మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు చాలా మందిలో ప్రతి 10 మంది చూస్తే కనీసం ఒక 6-7 మందిలో విటమిన్ డి డెఫిషియన్సీస్ బార్డర్ లైన్ ఉండటం లేకపోతే లో లెవెల్స్లో మనం గమనిస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి బోన్ డెన్సిటీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోవటం వల్ల మన బరువుని మన నడుము మోయలేకపోతూ ఉంటుంది. ఉదాహరణకి మనం కూర్చున్నాము అంటే మన బరువు అంతా మన లో బ్యాకే మోస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఈ అరుగుదల ఉండటం వల్ల ఆ బరువును మోయలేక రెండు వెన్నెముకల మధ్యలో ఉన్న డిస్క్ల మీద ప్రెషర్ పడిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి డిస్క్ బల్జెస్ అవ్వటము లేదా డిస్క్ హెర్నియేషన్ అని, డిస్క్ డిస్కేషన్ అని ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అయితే మనకి రెండు కాళ్ళల్లోకి దిగబడే నరం, సయాటిక్ నరం ఏదైతే ఉందో అది నడుంలో నుంచి L5, L4, L5, S1, S2, S3 ఏరియాస్ నుంచే మొదలవుతుంది అనమాట. సో ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రెషర్ పడే ఏరియాస్. సో అక్కడ నర్వ్ కంప్రెషన్ జరగటము, దీనివల్ల నడుములో నొప్పి ఉండటము అండ్ గ్రాడ్యువల్గా క్రమేణా దీని తీవ్రత పెరుగుతూ ఉండే కొంది రెండు కాళ్ళల్లోకి దిగబడుతూ ఉండటము, తీపులు తిమ్మిర్లు ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్పాండిలోసిస్ వల్ల మనకి సయాటికా దాకా దారితీస్తుంటుంది అనమాట. ఇది చాలా కామన్గా ప్రజెంట్ చూస్తున్న సమస్యలు. అలాగే దీంతోపాటు చాలాసార్లు సింపుల్ ఫైబ్రోమయాల్జియాస్ కూడా ఉండొచ్చు. ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉండటము, ప్రాపర్గా పొజిషన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల మనకి ఏదైనా మెడ భాగంలో కానీ నడుం భాగంలో కానీ అక్కడ వెన్నుపాము కతుక్కుంటున్న కండరాలన్నీ కూడా బాగా స్ట్రెస్కి, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని మనం సింపుల్ ఫైబ్రోమయాలజీగా కింద చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది ఉమెన్ వాళ్ళు పర్టికులర్గా 35+ తర్వాత ఉండే వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది మన కాల్షియం మెటబాలిజం దెబ్బతినడం వల్ల మనకి ఎముకలో ఉన్న కాల్షియం అంతా కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీనివల్ల కూడా మనకి నడుములో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల నెక్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఏ కండిషన్ వల్ల అవుతుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వెరీ రేర్గా మనకి స్పైన్ మధ్య భాగంలో ఉంటుంది అనమాట. సో ఇవి ఒక్కొక్కసారి ఈవెన్ ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళలో, ఇదివరకు గతంలో టీబీ వచ్చి తగ్గి ఉన్న వాళ్ళల్లో కూడా మళ్ళీ రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది నడుము కింద భాగంలో కానీ పై భాగంలో కానీ ఉండదు, మధ్యలో భాగంలో డార్సల్ స్పైన్లో ఉంటుంది అనమాట. సో దీన్ని పాట్ స్పైన్ అంటారు. సో ఇలా రకరకాల కండిషన్స్ మనకి ఈ స్పైన్ని ఎఫెక్ట్ చేసేటివి ఉన్నాయి అండ్ నొప్పికి దారి తీసేటివి ఉన్నాయి అనమాట. సో దీన్నంతా కూడా మనకి ప్రాపర్ హిస్టరీ తోటి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఒక డయాగ్నోసిస్కి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తగినట్టుగా పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ మనం రాబట్టగలుగుతాం. రైట్ డాక్టర్, అయితే చాలామంది కూడా అంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల తిమ్మిర్లు రావడం, లేదంటే కొంచెం సేపు నడవడం వల్ల కూడా అలసిపోవడం, ఇవన్నీ కూడా ఈ కీళ్ళ సంబంధిత సమస్యలకి దారితీసే అవకాశం ఉందంటారా, లేదంటే ఎనిమిక్గా ఉండడం వల్ల ఇలాంటివి వస్తున్నాయి అంటారు? రెండు కూడా అండి. అండ్ ఎనిమిక్ ఉండటం వల్ల కూడా తొందరగా అలసటకి గురైపోతూ ఉండటము, దమ్ము ఆయాసాలు వస్తూ ఉండటము, ఇలాంటివి ఎనిమిక్ పేషెంట్స్లో కూడా మనం చూస్తుంటాము. అలాగే థైరాయిడ్ పేషెంట్స్లో కూడా లెథర్జిక్ ఉంటారనమాట. TSH లెవెల్స్ బాగా ఎక్కువ ఉండేటప్పుడు హైపోథైరాయిడ్ వల్ల కూడా మనకి తొందరగా అలసిపోవటము, అలసట ఉండటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే ఎక్కువసేపు కూర్చోవటము, ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు
ఉండటము లేదా ఇలాంటి కండిషన్స్ అన్నీ ఈ స్పాండిలోసిస్తో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో మనకి యంగ్ పీపుల్ ఉంటున్నారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనం తెలుసుకోగలిగితే మనకి విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ టెస్ట్, మనం చాలాసార్లు దాన్ని మిస్ అవుతూ ఉంటాము. స్పాండిలోసిస్ అని రకరకాలుగా ఆలోచిస్తుంటాం కానివ్వండి, ఆ విటమిన్ B12 ఏమైనా తక్కువ ఉంది అంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఫుడ్ ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ చాలా ఈజీగా ఈ నమ్నెస్ లాంటివి ట్రీట్ చేయొచ్చు. డాక్టర్, అయితే ఇందాక మీరు చెప్పినట్టు అంటే చాలా మందికి విటమిన్ డి అలాగే B12 ఎనిమిక్ ఉండడం ఇలాంటి లక్షణాల వల్ల అలసట కానీ లేదంటే బోన్ డెఫిషియన్సీ జరగడం ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెళ్ళకుండా అంటే మనకు చిన్న చిన్న నొప్పులే ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా చిన్న సలహాలు ఏమైనా తీసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా ఉంటారా? ఆర్ఎల్స్ కన్ఫామ్గా మనం ఒక టెస్ట్ చేసుకొని మనకి ఇది వచ్చిందా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా అండి. చాలామంది ఇప్పుడు మనం విటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా నొప్పులు అవుతూ ఉంటాయి, వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఎక్కువగా మనం నొప్పులు చూస్తూ ఉంటామంటారు. సో చాలామంది ఏమనుకుంటారు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో సింపుల్ నొప్పులే ఉంటున్నాయి కదా అని మనకి ఆఫ్ కౌంటర్లో వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసుకోవటం, పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం, రకరకాల మందులు వాడుతుంటారు. అక్కడ మనకి ఒక 6 నుంచి 8 గంటలు తాత్కాలిక ఉపశమనం దొరకచ్చు కానివ్వండి, అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆ విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ చేయనంత వరకు మనకి నొప్పులు వస్తూనే ఉంటాయి రికరెంట్గా. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ బాగా సివియర్గా అయ్యి అది మనం ప్రాపర్గా టైంలో డయాగ్నోస్ చేసుకున్నప్పుడు మనం అసలు మన తల బరువుని మెడ ఎముకలు భరించలేం అనమాట. సో నెక్ హోల్డింగ్ కెపాసిటీ కూడా చాలా తగ్గిపోతుంది. చాలామంది చూసారో మనకి వణుకు వస్తుంది, తల ఆగట్లేదు, తల ఊగుతుంది అంటారు. ఇలాంటి వాళ్ళలో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఉంటాయి. అండ్ అలాంటి కేసెస్లో మనకి సివియర్ స్పాండిలోసిస్ అయ్యి డిస్క్ బల్జెస్ బాగా అయ్యేటప్పుడు నర్వ్ కంప్రెషన్ బాగా ఉంటే మనకి 2 చేతుల్లోకి దిగబడే నరాలు కూడా బాగా ఒత్తుకుపోతూ ఉంటాయి అనమాట. దానివల్ల మన డైలీ యాక్టివిటీస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటూ ఉంటుంది. అండ్ చేతిలో నమ్నెస్ ఉండటము, గ్రిప్ లేకపోవటము, చేతి కండరాలు బాగా పలసబడిపోతూ ఉంటాము. ముఖ్యంగా మనకి అరిచేతిలో ఉన్న కండరాలు బాగా పలసబడిపోతూ ఉంటాయి అన్నమాట. థీనార్ ఎమినెన్స్ అండ్ హైపోథీనార్ ఎమినెన్స్ అంటారు. ఇవి బాగా ఇమాసియేట్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకి రాత కష్టమవుతుంది, అన్నం ముద్ద కలుపుకోవడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి ఫైన్ మూమెంట్స్ అన్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక చిన్న విటమిన్ డిని మనం ప్రాపర్గా ఆ డెఫిషియన్సీని కనుక గుర్తుపట్టకపోతే మనం సింపుల్గా దాన్ని డయాగ్నోస్ చేసుకోకుండా ఎక్కువ కాలం పాటు ఇలాగే పెయిన్ కిల్లర్స్ తోటి ప్రాపర్ కన్సల్టేషన్ లేకుండా ఆఫ్ కౌంటర్లో మందులు వాడుతూ ఉంటే అది చాలా అవకాశాలకు దారితీసి ఉంటుంది. అండ్ ఇది ఒక విటమిన్ డినే కాదు, సో అసలు ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఒక సాధారణ నాన్ మెడికల్ పర్సన్ డయాగ్నోస్ చేసుకోవటం, సెల్ఫ్ డయాగ్నోస్ అనేది చాలా కష్టమైన పని అనమాట. సో అసలు ఏ రకం ఆర్థరైటిస్ ఇది స్పాండిలోసిస్ వల్లనే కలుగుతుందా లేకపోతే ఇతర ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ల వల్ల మనకి అవుతుందా అనేది డాక్టర్ ఒపీనియన్ సలహా తీసుకోవటం వల్లనే మనకి ప్రాపర్గా అది డయాగ్నోస్ చేయగలుగుతాం, దానికి సరైన ట్రీట్మెంట్ మనం తీసుకోగలుగుతాం. అంటిల్ అండ్ అన్లెస్ ప్రాపర్గా మనం ఇది చేయనంత వరకు తాత్కాలిక ఉపశమనం రావచ్చే కానివ్వండి, లాంగ్ టర్మ్లో మనకి రిలీఫ్ కానీ క్యూర్ కానీ కాదు. దీంతో సమస్య వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎక్కువగా నొప్పి గోళీలు వాడుతూ ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వాటిని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఆల్వేస్ ఎప్పుడు కూడా నొప్పి శరీరం తెలియజేస్తుంది అంటే మనకి డాక్టర్ ఒపీనియన్ తీసుకోవటం మంచిదే. చిన్న చితగా ఒక 2-3 రోజులు సింపుల్ ఫైబ్రోమయాలజియాస్ ఉన్నాయి, ఏదో కష్టం చేశారు, నొప్పులు ఉంటాయి, అప్పుడు మనం ట్యాబ్లెట్స్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం రెస్ట్ తీసుకొని మంచి నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. అలాంటి వాటికి పర్లేదు. కానీ రికరెంట్గా ఉంటున్నాయి, ఎక్కువ కాలం పాటు ఇవి సతాయిస్తున్నాయి, చాలా దీర్ఘకాలికంగా ఉంటున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిదండి. అండ్ డాక్టర్, అయితే చాలా మందిలో అంటే ఎక్కువ శాతం మందిలో చూసింది ఏంటంటే వాళ్ళకి నొప్పి వస్తుంటుంది, ఇలా టాబ్లెట్స్ తీసుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటుంటారు. హాస్పిటల్కి వెళితే ఏ డిసీజ్ చెప్తారో భయపడి వెళ్లకుండా ఉంటారు. సో అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కదా ఒక పర్సన్ పైన. అంటే ఇనిషియల్ స్టేజ్లో వెళ్ళి కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో, నాకు ఏ సమస్య ఉందో అని ఆందోళన పడిపోయి విపరీతంగా యాంటిసిపేటరీ యాంగ్జైటీతో ఉన్న పేషెంట్స్ చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు అసలు డాక్టర్ దగ్గరికి రావాలి. సో కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఎటువంటి సమస్యలైనా మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయ్యింది. ఐదర్ అలోపతిక్ సిస్టమ్ అయినా హోమియోపతిక్ సిస్టమ్ అయినా కానీ మన భారతదేశంలో ఏ సమస్యకైనా ఒక పరిష్కారం
పరిష్కారం అయితే ఉంది, పరిష్కారం లేదు అనేది లేదనమాట. సో తెలుసుకోవాల్సింది, మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది అది. నాకు ఏమున్నా కానీ నేను బయటపడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ పేషెంట్లో ఉండాలి. రెండోది, డాక్టర్స్ దగ్గరకు వచ్చాక కూడా హైరాణ పెట్టేసి భయపెట్టేసి గాబరా పెట్టారు. కాకపోతే ఎడ్యుకేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఇలాంటి పరిష్కారాలు దొరుకుతాయి, దీనికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేనేజ్మెంట్, దీనికి ఇలాంటి డైట్ అండ్ రెజిమ్ మనం ఫాలో అవ్వాలి, ఇలాంటివి మనం ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం అనమాట. ఇది గ్రాడ్యువల్గా పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ డాక్టర్ పేషెంట్ ట్రాప్ బిల్డప్ అవుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు పేషెంట్స్ కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అంతేకాని దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి వాటికి దీర్ఘకాలిక సమస్యలకి పర్టికులర్గా హోమియో కేర్ ఇంటర్నేషనల్ చాలా చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మోకాల నొప్పులు కానివ్వండి, లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలామంది గూగుల్ చేసేసి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీన్ని సరైన సమయంలో మనం డయాగ్నోస్ చేసుకుంటే మనం అసలు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మనకి విత్ సింపుల్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ తోటి, హోమియోపతిక్ మెథడ్స్ తోటి మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా మనం శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్ మనకి హోమియో కేర్లో ఏంటంటే ఈ పేషెంట్ డాక్టర్ ర్యాపో అనేది కొంచెం ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. మనకి ఆ కేస్ టేకింగ్ దగ్గర నుంచే పేషెంట్ ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆ కంఫర్ట్ జోన్ మనం ఇక్కడ ఇవ్వగలుగుతాం అనమాట. సో కాబట్టి మనకి మంచి బెస్ట్ రిజల్ట్స్ మనం తీసుకొని రాగలుగుతున్నాం. హెడ్ డాక్టర్, అలాగే కొంతమందికి అంటే ఎక్కువ దూరం నడిస్తే ఒక మోకాలు నొప్పే వస్తుంది, స్టెప్స్ ఎక్కినప్పుడు వస్తుంది, ఆ కండిషన్ కూడా కీళ్ళ నొప్పుల కిందకే వస్తుందంటారా, లేదంటే జనరల్ ఫుడ్ చేంజ్ చేసుకుంటే తగ్గిపోతుందంటారు? లేదండి. సో చాలా మందిలో కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా ఉంటుంటుంది అనమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా మనం మోకాల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనం బరువంతా మోకాలే మోస్తుంటుంది. ఇది గ్రాడ్యువల్గా మనకి ఏదో ఒక మోకాల్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అరుగుదల అవ్వటం వల్ల మనకి ఆ జాయింట్ స్పేస్ తగ్గిపోవటము, తొడలో ఎముక, కింద కాళ్ళలో ఉన్న ఎముకలు రాక్కుంటూ ఉండటము, దానివల్ల ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ అంతా కూడా బాగా తగ్గిపోవటం వల్ల ఫ్రిక్షన్కి గురవుతూ ఉండటం, ఇలాంటివన్నీ వీటి వల్ల మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది. నొప్పి ఉంటుంది గ్రాడ్యువల్గా, క్రమేణా మెట్లెక్కినప్పుడు లేదా కింద కూర్చొని లేసేటప్పుడు ఉండే నొప్పి గ్రాడ్యువల్గా మనకి ఫ్లాట్ సర్ఫేస్ మీద కొంచెం ఎక్కువ దూరం నడిచిన, ఇంకా నెక్స్ట్ స్టేజెస్లో ఒక 4 అడుగులు ఎక్కువ వేసిన, అండ్ సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏ పని చేసినా చేయకపోయినా నొప్పి అనేది ఉంటూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక మోకాల్లో నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ కాలు మీద ఒత్తిడి ఎక్కువ పెట్టకుండా రెండో కాలు మీద ఒత్తిడి ఎక్కువ పెట్టడం చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి ఎక్కువ. సో గ్రాడ్యువల్గా మనకి ఈ కాల్లో కూడా మనకి మోకాలు అరగటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కుడి కాల్లో ఉండేది కాస్త ఎడం కాల్లో కూడా మనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ స్టేజ్లో అడ్రస్ చేస్తూ ఉంటారు అనమాట డాక్టర్ని. సో రెండు మోకాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ అసలు డైలీ యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి అండ్ కదలికలు, ఆ మూవ్మెంట్ ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు అప్పుడు ఎక్కువ మంది డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. అదే మనకి సింపుల్గా ఒక మోకాల్లో ఉండేటప్పుడే మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే అసలు రెండో కాళ్ళు ఎఫెక్ట్ కాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది. అక్కడే ఆ స్టేజెస్లోనే మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ మనకి ఆ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని అరెస్ట్ చేసుకోగలిగితే మనకి చాలా ఈజీగా రికవర్ అవ్వగలుగుతాం అనమాట. అండ్ డాక్టర్, దీన్ని డయాగ్నోస్ చేయాలంటే ఏదైనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? సో ఇట్ డిపెండ్స్ అండి. సో అది ముఖ్యంగా పేషెంట్ యొక్క ప్రెజెంటేషన్ని బట్టి, వాళ్ళ క్లినికల్ పిక్చర్ ఎలా ఉంది బట్టి డాక్టర్ ఒక కంక్లూషన్కి రాగలుగుతారన్నమాట. ఇది ప్రాబబుల్ ఏ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు అని. ఉదాహరణకి ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చినప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రేస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకి మోకాల నొప్పులు అయితే ఎక్స్రే నీ జాయింట్ పిఏ వ్యూ తీసినప్పుడు, మనకి ఏపీ లేటరల్ వ్యూస్ తీసినప్పుడు మనకి ప్రాబుల్గా మనకి దాంట్లో తెలుస్తుంది అనమాట. ఉదాహరణకి అరుగుదలకు సంబంధించిన కణాలు, ఆస్టియోఫైట్స్ ఉండటము, జాయింట్ స్పేస్ నేరో అయిపోవటము, లేదా సిస్ట్లు ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే మనకి మెడ భాగంలో కానివ్వండి, నడుం భాగంలో కానివ్వండి ఉండేటప్పుడు మనకి దాని యొక్క తీవ్రతను బట్టి ఎక్స్రేకి వెళ్ళాలా, లేకపోతే ఏమైనా ఎంఆర్ఐ స్పైన్కి వెళ్ళాలా అనేది పేషెంట్ యొక్క తీవ్రతను బట్టి మనం అడ్వైస్ చేస్తుంటాం. అండ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఎఫోర్డబిలిటీస్ని బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే ఎంఆర్ఐ అనేది కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ ఎక్స్రేతో పోలిస్తాయి. కాబట్టి అంత నీడ్ ఉందా లేదా అనే దాన్ని బట్టి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. రైట్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నల్గొండ నుంచి రామరెడ్డి గారు, నమస్తే అండి. రామరెడ్డి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. మోకాళ్ళ నొప్పులు మేడం 3 స్టేజ్కి వచ్చింది. ఓకే రామరెడ్డి గారు, 2 మోకాళ్ళు ఎఫెక్ట్ అయ్యాయండి? 2 మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారా? 2 మోకాలు సార్. ఒక మోకాలు 3 ఇయర్ 4 ఇయర్ కింద కొంచెం దెబ్బ తగిలింది. ఓకే.
దాని నుంచి ఇప్పుడు 1 year నుంచి ఇంకో మొఖాలకు వచ్చింది, 2 మొఖాలు సార్. ఓకే 2 మొఖాలు, కాళ్ళు, చేతులు, మొత్తం ఏళ్ళ జాయింట్లు, అన్ని జాయింట్లు కూడా వస్తున్నాయి సార్. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 52, 53 సార్. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే సార్, స్టేజ్ 3 అని కూడా చెప్తున్నారు మీరు. సో మోకాల నొప్పులతోటి బాధపడుతున్నారు సార్. ఈ ఆస్టియోఆర్థరైటిస్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ముందుగా మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చే విధంగా మనము ట్రీట్మెంట్స్ని ఏం చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత గ్రాడ్యువల్గా మనకి డీజనరేటివ్ చేంజెస్ని కూడా కంట్రోల్ చేసే విధంగా మీకు ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. అండ్ ఇంకా మిగతా జాయింట్స్లో కూడా ఉంటున్నాయి కీళ్ళల్లో అంటున్నారు. ఏ కీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి, బరువును మోసే కీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా స్మాల్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి చూడాలి. అండ్ ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ రావడానికి గల ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం పూర్తి హిస్టరీ తీసుకునేటప్పుడు మనకి ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టుగా మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ కానీ వెన్ను సమస్యలకు కానీ ట్రీట్మెంట్ పీరియడ్ ఎలా ఉంటుంది? వన్స్ ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కంప్లీట్ క్యూర్ అవుతుందా? అండ్ రికరెన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి. సో ఈ ట్రీట్మెంట్ ఒక డ్యూరేషన్ అనేది పేషెంట్ టు పేషెంట్ మారుతూ ఉంటుందండి. వాళ్ళు ఏ రకమైన ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా, అండ్ ఎంత కాలంగా సఫర్ అవుతున్నారు, అండ్ ఇవన్నీ రావడానికి గల కారణాలు ఏమున్నాయి, సింపుల్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్నాయా, లేకపోతే ఏమైనా ఇన్ఫ్లమేటరీ ఆరిజిన్ ఉందా, ఆటో ఇమ్యూనిటీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవాళ అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకుంటూ మనం ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. సో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనకి కష్టం చేస్తే కానీ మనకి ఇల్లు నడవదు అనుకున్న వాళ్ళల్లో మనకి ఇంకొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కంప్లీట్ రెస్ట్ వాళ్ళకి అడ్వైస్ చేయలేం. బట్ కొన్ని సర్టన్ కేసెస్, ఉదాహరణకి సివియర్ స్పాండిలోసిస్ ఉంది, అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో కూడా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం కొంత తాత్కాలికంగా కొంత బెడ్ రెస్ట్ కంపల్సరీ అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా నడుస్తూ ఉన్న, ఇంకా చేస్తున్న, ఇంకా కంప్రెషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళకి కొంత డ్యూరేషన్ వాళ్ళకున్న సివియారిటీని బట్టి కొంత బెడ్ రెస్ట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం పెయిన్ తగ్గినాక గ్రాడ్యువల్గా మళ్ళీ అంబులేట్ చేయటము, నడవమని చెప్పడం, అండ్ రెగ్యులర్గా వాళ్ళ రొటీన్ వర్క్స్ని అలవాటు చేస్తూ ఉంటారు. సో అలాగా పేషెంట్ యొక్క కండిషన్ దాన్ని బట్టి మాత్రమే మనకి ఎంత డ్యూరేషన్ ఉంటుంది అని ఉంటుంది అనమాట. సో క్యూర్ అనేది వాళ్ళ డెఫినెట్గా ఉంటుంది. మంచి పేషెంట్కి ముందు పెయిన్ రిలీఫ్ మనకి వచ్చే విధంగా మనం ట్రీట్ చేస్తూ, తర్వాత మనకి ప్రాబబుల్ డయాగ్నోసిస్ని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ తోటి బాధపడుతున్నారు, వాళ్ళ సివియారిటీ అనేది మనకు ఒకటి తెలుస్తుంది. కాబట్టి గ్రాడ్యువల్గా పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తూ ఉంటారు. అండ్ ఇంప్రూవ్మెంట్ అంతా అయినాక కూడా మనము వాళ్ళకి మళ్ళీ రెక్కర్ కాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఇంకా కోమార్బిడిటీస్ ఏమన్నా ఉంటే వాటిని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేది కూడా మనం పేషెంట్ ఎడ్యుకేట్ చేస్తాం. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో మనకి రికరెన్సెస్ రాకుండానే ఉంటూ ఉంటాయి అన్నమాట. రైట్ డాక్టర్, అయితే ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా అండి. సో చాలా కేసెస్లో మనకి సింపుల్ ఫైబ్రోమయాల్జియా లాంటి కేసెస్ ఇలాంటివి ఉండేటప్పుడు కొంచెం తేలికపాటి ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత రొటీన్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ చాలామంది ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్న వాళ్ళలో, రొమటాయిడ్ ఆర్థరైటిస్ బాధపడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటూనే వాళ్ళ యొక్క లైఫ్ని కానివ్వండి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఎలా నడుపుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనే జాగ్రత్తలు కూడా మనం మోడిఫికేషన్స్ చెప్తాం. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనులు చేసుకుంటూనే మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వన్స్ అంతా రికవర్ అయినాక కూడా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఈ కేస్ టేకింగ్లో కానివ్వండి, లేకపోతే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి క్రమేణా మనం మోడిఫై చేస్తూ ఉంటాం. అన్నీ ఒకటేసారి మనం అలవాటు చేసేసేలేము అనమాట. సో గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మనం పేషెంట్ని మోడిఫై చేస్తూ ఉంటాం. రైట్ డాక్టర్, అయితే చాలా మంది కూడా ఈ మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు ఉన్నవాళ్ళు అన్ని ట్రీట్మెంట్ ట్రై చేసేసిన తర్వాత హోమియో వరకు వస్తారు. ఆయిల్స్ వాడతారు, అలోపతి వాడతారు, అంటే అన్నీ ఇంకా ఏది కాలేదు, ఫైనల్ హోమియోపతి తీసుకోవాల్సిందే అన్న ఆ టైంలోనే వస్తారు. సో జనరల్గా ఏ టైంలో పేషెంట్ రావాలి, ఎప్పుడు వస్తే వాళ్ళకి త్వరగా క్యూర్ అవుతుందంటారు? సో ఆల్వేస్ ఒక హోమియోపతికే కాదండి, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కైనా ఎప్పుడు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేసుకోవటమే మంచిది. దానివల్ల మనం బెస్ట్ రిజల్ట్స్ రాబట్టగలుగుతాం. అండ్ మీరు అన్నట్టుగా హోమియోపతి దగ్గరికి అన్ని ప్రయత్నాలు చేసేసి లాస్ట్లో వస్తుంటారు. చాలాసార్లు ఈవెన్ సర్జరీ కంపల్సరీ, నీ రీప్లేస్మెంట్స్ కంపల్సరీ అన్న టైంలో రకరకాల కారణాల వల్ల, ఆర్థికంగా బలహీనంగా ఉండటం వల్లనో, లేదా ఇతర గుండె సమస్యలు, వేరే ఇతర సమస్యలు ఉండటం వల్లనో ఆపరేషన్ సెట్ కాక వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా మనం పేషెంట్కి అయితే
హోమియోపతి ద్వారా తగినంత న్యాయం చేయాలా. దాంట్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఫాలో అయ్యే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ద్వారా మంచి సాటిస్ఫాక్టరీ రిజల్ట్సే రాబట్టగలుగుతున్నాం అనమాట. సో వాళ్ళు ఏ స్టేజ్లో వస్తారనేది మనం చెప్పలేం. వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళకి ఈ సిస్టమ్ ద్వారా ఎంత న్యాయం చేయగలిగితే అంత న్యాయం చేస్తాం అనమాట. సో దానికి ఇక్కడ ఈ మెథడ్స్ అనేటివి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ ఎప్పుడూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేసుకొని వాళ్ళు ట్రీట్ చేసుకోవడం మంచి విషయం. రైట్ డాక్టర్, అలాగే వాళ్ళు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వస్తే సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలరా, లేదంటే సర్జరీ అవసరం పడుతుందని? సో ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే వాళ్ళు వస్తున్న స్టేజ్కి అప్పటికి ఎంత ఉన్నారు ఏంటి అనేది దాన్ని బట్టి మనకు ఆధారపడుతూ ఉంటుంది. చాలాసార్లు కేసెస్లో మనం సర్జరీ అవాయిడ్ చేస్తూ రాబట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ అప్పటికే ఇంకా సర్జరీ ఇన్ఎవిటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ స్పాండిలోసిస్లో ఉండి బ్లాడర్ బవల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మనకి మలమూత్ర విసర్జనాల మీద కంట్రోల్ తప్పిపోతుంది అండ్ అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసెస్లో కొన్నిసార్లు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే రికవరీ టైం, మనం ఇప్పుడు రెస్ట్ తీసుకునేంత వరకు నేను పనికి వెళ్ళలేకపోతే కూడా నాకు కుటుంబం జరగదు అనే కేసెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు కొంతమంది సర్జరీకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అది మనం పేషెంట్ని ఎడ్యుకేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రోగ్నోసిస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది పేషెంట్ నిర్ణయం తీసుకోగలుగుతారు వెదర్ టు కంటిన్యూ విత్ హోమియోపతి ఆర్ టు గో ఫర్ సర్జరీ అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెన్నునముల సమస్యలు అలాగే కీళ్ళ సమస్యలకు సంబంధించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.